హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పోతూర్ 692 బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను రీసెంట్గా యాడ్ చేసిన వీడియోస్ని కూడా చూసేయండి. సో ఇక్కడైతే కుకింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు. సో కుకింగ్ ఏంటి, ఆ రెసిపీ ఏంటి అంటే, సో ఇప్పుడు మనం చాలామంది ఎక్స్ట్రా అన్నం వండేసుకుంటాం, అది ఇలా మిగిలిపోతుంది. సో దాంతో ఏం చేయాలి అనేది చాలామందికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలియకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇక్కడైతే నేను మిగిలిన అన్నంతో ఏం చేస్తాను ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలా చేస్తే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మా పిల్లలు చాలా ఇష్టంగా తినడం నేను చూశాను. సో మీ పిల్లలు కూడా అలానే తింటారు. సో ఇక్కడైతే ఈ ముందుగా నేను క్యారెట్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట. అండ్ అలానే ఆనియన్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ ముందుగా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకి మిగిలిన అన్నం ఏదైతే ఉందో అది కొంచెం పొడి పొడిగా చేసేసి ఇక్కడ మనం మిక్సీ గిన్నెలో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. సో కొన్ని వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే అన్నం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అవ్వదు కాబట్టి. సో కొంచెం వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. సో పల్స్గా అయిపోతే చాలా రాదనమాట మనం చేసేది. సో కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, మనకి కావాల్సిన పేస్ట్ రూపంలో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ పట్టేసుకోండి. సో పట్టిన దాన్ని మనం ఒక సపరేట్ మళ్ళీ ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం అన్నమాట. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి గైస్. అండ్ అలానే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సో నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే నేను మరెన్నో వీడియోస్ మీ దాకా తీసుకురాగలను. సో కొంచెం మీరు సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తుంటే సో నాకు కూడా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం ఏదైతే గ్రైండ్ పట్టుకున్నామో సో దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, సో ఇవన్నీ దాంట్లో వేసేసాను. సో క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసాను అనమాట. సో ఇక్కడ కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. అండ్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ కారం కూడా వేసాను, అది మీ టేస్ట్ అనమాట. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్, కారం ఇవన్నీ యాడ్ చేసుకోండి. సో ఇలా ఉంది, దాంతో ఎలా వస్తుంది అని చాలామందికి డౌట్ వస్తుంది ఇది చూస్తే. సో ఇలా ఉంది కదా పేస్ట్, దీంతో ఎలా చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. సో దీంట్లో మనం ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనం రైస్ ఫ్లవర్ వేసుకోవచ్చు, అలాగే కార్న్ ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఆ రోజు నాకు గోధుమ పిండి ఉన్నిందనమాట ఇంట్లో. సో అందుకని చెప్పి నేనైతే గోధుమ పిండి అయితే యాడ్ చేశాను. కానీ గోధుమ పిండి యాడ్ చేస్తే ఆ అన్నం ఏదైతే ఉంటుందో అది స్మూత్గా ఉంటుంది, గోధుమ పిండి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి సో ఆ రెండిటికి క్వాంటిటీకి ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనం ఆల్మోస్ట్ రైస్ ఫ్లవర్ అంటే బియ్య పిండి వేసుకుంటేనే చాలా అంటే బాగా వస్తాయి అనేది. కార్న్ ఫ్లవర్ వేసుకున్నా కానీ బాగానే వస్తాయి, క్రిస్పీగా బాగా వస్తాయి. అలా అని చెప్పి దీంట్లో ఏం రాలేదని కాదు, దీంట్లో కూడా వచ్చాయి. బట్ కానీ ఇదేంటంటే సాఫ్ట్గా వచ్చాయి. బట్ కానీ మనం కార్న్ ఫ్లేవర్తో, రైస్ ఫ్లేవర్తో చేసామంటే కనుక మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో అదంతా నేనైతే ఆ రోజు గోధుమ పిండి వేసేసి కలిపాను, నాకు కూడా చాలా బాగా వచ్చాయి. సో నేనైతే ఇక్కడ 3 షేప్స్తో చేశాను. ఒకటి చిన్నవి బాల్స్ లాగా వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎలా అయితే చిన్న బాల్స్ వేసానో అలా వేసాను అనమాట. సో ఈ విధంగా
వేసాను. సో సో మీకు నచ్చిన షేప్లో ఏ విధంగా అయినా మనం ఇవైతే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగానే వేసుకోవాలని ఏం లేదు. మనం చిన్న బాల్స్లా వేసుకోవచ్చు, లేదంటే బోండాల్లా వేసుకోవచ్చు, లేదా ఫింగర్స్ లాగైనా వేసుకోవచ్చు, వడల్లా అయినా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే త్రీ టైప్స్ ఆఫ్గా చేశాను అనమాట. సో అది కూడా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. సో ఇవి బాగా వచ్చాయి, కానీ కొంచెం సాఫ్టీగా ఉన్నాయి అనమాట. మనం కార్న్ఫ్లవర్ ఇవన్నీ యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా వచ్చినాయి. సో చూసారు కదా ఏ విధంగా వచ్చాయో. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు గైస్. దీంట్లోకి టమోటా కెచప్ వేసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇది సెకండ్ టైప్ అనమాట, ఫింగర్స్ లాగా అలా చేశాను. చెప్పాను కదా, గోధుమ పిండి వేయడం వల్ల ఏంటంటే మన హ్యాండ్కి స్టిక్కీ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం అలా వచ్చాయి నాకు. సో మీరు కనుక యాడ్ చేస్తే బియ్యపిండి కానివ్వండి, కార్న్ఫ్లవర్ కానీ యాడ్ చేసి చేసుకోండి, చాలా బాగా వస్తాయి. సో నేను ఆ రోజు గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల నాకు స్టిక్కీ అయిపోయాయి అనమాట. బట్ కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇక్కడ సెకండ్ వెరైటీ ఫింగర్స్ లాగా అయితే వేసాను అనమాట. సో చూసారు కదా గైస్. అండ్ ఇది వచ్చేసి థర్డ్ షేప్ అనమాట. సో వడల్లా అయితే వేసాను అనమాట థర్డ్ టైం అయితే. సో ఇలా నేనైతే 3 టైప్స్ ఆఫ్గా అయితే వేసాను. కొంచెం పిల్లలు తినాలి అంటే కూడా వాళ్ళకి డిఫరెంట్ షేప్స్లో ఉంటే తింటారు. సో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళు ఎక్కువ షేప్స్గా అలా ఏమన్నా చూస్తారు కాబట్టి, సో వాళ్ళకి నచ్చేలా మనం చేసి పెడితే హ్యాపీగా తింటారు. సో చూసారు కదా గైస్, ఇక్కడైతే నేను 3 షేప్స్గా అయితే వేసాను అనమాట. ఒకటి చిన్న బోండాలు, అండ్ ఇంకోటి ఫింగర్స్ షేప్లో వేసాను, అండ్ అలానే వడల్ టైప్లో వేసాను అనమాట. సో గోధుమ పిండి వేయడం వల్ల కొంచెం స్టిక్కీ అయిపోయింది. సో అందుకని చెప్పి నాకు అంత సరిగ్గా షేప్స్ అయితే రాలేదు. మీరు కనుక వేసుకునే పని అయితే బియ్యపిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ వేస్ట్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. అండ్ వీటిలోకి టమాటో కెచప్ యాడ్ చేసుకొని తినండి, టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగున్నాయి. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో ఇదన్నమాట గైస్. అన్నం మిగిలితే ఏం చేసుకోవాలి అని చాలా కొంతమందికి తెలీదు. సో ఈ విధంగా చేసుకోండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.